నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఈ ఏప్రిల్ నెల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనం వృశ్చిక రాశి గనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి చాలా శుభ పరిణామాలు చాలా బాగున్నాయి. మనకి ఒకటి వీళ్ళకి శని అర్ధాష్టం నుంచి బయటికి వెళ్ళిపోయారు. దీంతో కాకుండా వీళ్ళకి వేరే గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అన్నమాట. అదేంటో మనం చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అన్న రాశులంతా కూడా ఈ వృశ్చిక రాశిలోనే ఉంటారండి. గ్రహస్థితి సంచారం బట్టి మనం చూస్తే సూర్య సంచారం మేషరాశిలో ఉంటుంది, బుధ సంచారం మీనరాశిలో, శుక్ర సంచారం మీనరాశిలో, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మన మహర్షులు జ్యోతిష శాస్త్రంలో ఒక లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ఇచ్చారండి. సూక్ష్మంగా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. అందులో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రునాశ అంతః, ఇది చాలా బ్యూటిఫుల్ అని నాకు బాగా నచ్చింది ఈ మాట. ఇప్పటిదాకా వీళ్ళని రకరకాల ఇబ్బంది పెట్టారు కదండి. ఈ టైం నుంచి అంటే సూర్యుడు రేపు మారటంతో 14వ తారీఖున వీళ్ళకున్న శత్రువులు వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు. వీళ్ళేం చేయనవసరం, వీళ్ళ కంటి చూపుతుంది అంటారు చూడండి, వీళ్ళ కంటి చూపుతానే వెళ్ళిపోతారు వాళ్ళు. మార్స్ 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా హెల్త్ విషయాలు ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. శత్రువులు పారిపోతున్నారు, రోగాలు పారిపోతున్నాయి. రెండోది, వీళ్ళకి పుత్రుడు వల్ల కొంచెం అకాడమిక్ పెర్ఫార్మెన్స్లో వీక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వీళ్ళకి భార్య సుతాది కలహం, భార్యతోటి పిల్లలతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఒక్కటి తప్ప ఇంకా మిగతా అన్ని విషయాలు చాలా పాజిటివ్గా ఉంది. మీకు అదే నేను చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను, వీళ్ళకి అర్ధాష్టం శని వెళ్ళిపోతుంది కదండి, ఆ సింబాలిక్స్ అవన్నీ ఇక్కడే వచ్చేస్తాయి, తెలిసిపోతుంది. నేను షూట్కి వచ్చేటప్పుడు కారులో వస్తూ ఉంటే నాకు కాల్ వచ్చింది. ఇది కాలు మోస్ట్లీ విశాఖపట్నం అనుకుంటున్నానండి, పక్కన. వాళ్ళు నా వీడియోస్, మీ వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటామండి. ఒక సందిగ్ధత వచ్చిందండి, ఒక క్లారిఫికేషన్ గురించి మీకు చేస్తున్నానండి. ఏంటండి అడిగానండి. అంటే మీకు నాది రాశి పేరు చెప్పాడు, అనురాధ నక్షత్రము. చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది అర్ధాష్టం శనితో బాగా ఇబ్బందులు పడిపోయారని. ఒక ప్రాబ్లం అండి, నాకు నిన్న మొన్నదాకా అప్పులు అయిపోయినాయండి, బిజినెస్లో విపరీతంగా అప్పులు అయిపోయినాయి. బట్ ఆ అప్పులు తీర్చుకోవడానికి ఇంకా అమ్మాల్సి వస్తుందండి, అమ్మబోతున్నానండి, పొలం అమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. సరేనని నేను చెప్పాను. అయితే ఇది అమ్మడానికి నిన్న మొన్నదాకా ఎవరు నాకు వచ్చిన వాళ్ళే లేరండి. 6 months నుంచి నిన్న ఈ రోజులో మళ్ళీ కొనడానికి వస్తున్నారండి. రేటు కూడా బాగానే ఉందండి. ఏంటి అమ్మమంటారా వద్దంటారా, మీ ఒపీనియన్ కావాలని అడిగారు. సో ఇది ఎందుకు చెప్పానంటే, అంతకుముందు 6 months నుంచి ఇది ఒక ట్రాన్సాక్షన్ అమ్ముదాం, అది అమ్మటం కొంటాం, ఇది కామన్ అనుకోండి. అమ్ముదాం అనుకుంటే అది అవ్వట్లేదండి, ఇప్పుడు అవుతుంది. చూడండి, అదొక పాజిటివ్ న్యూస్ ఈ రాశి వాళ్ళకి ఒకటి నాకు మార్నింగ్ వచ్చిందనమాట. ఇప్పటిదాకా అయినా న్యూస్లకి వెళ్తున్నాను అంటే వీళ్ళకి ఒక సిగ్నల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి నేచర్ నుంచి. ఒక పాజిటివ్ సిగ్నల్స్ వచ్చేస్తాయి వీళ్ళకి. 6వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే సస్టేరవు సుసౌఖ్యంగా మంచి సుఖాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి ఏదైతే పని తలపెట్టారో ఆ పని వీళ్ళకి వచ్చేస్తుంది. శరీరం అంతా సుఖంగా ఉంటుంది. ధనధాన్య దేహారోగ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు. కార్యసాధనం ఏదైనా కనుక పని అనుకుంటే కార్యం సాధించబడుతుంది. ఇవన్నీ మీకు సూర్యుడు 14వ తారీఖున మారటం వల్ల వీళ్ళకి సూర్యుడు వల్ల ఉపయోగం ఉంది. ఆల్రెడీ శని మారటం వల్ల శని వల్ల ఉపయోగం ఉంది. ఈ ప్రకారంగా వీళ్ళకి గురువు కూడాను వీళ్ళకి మంచి పొజిషన్లో ఉన్నారు. గురువు మే తర్వాత వీళ్ళకి బాగుంటాడు అనమాట. తర్వాత వీళ్ళకి 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం అంత మంచిది కాదు పొజిషను. ఇది ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి అక్కడే ఉన్నారు, ఇంకొక 2 months కూడా ఉంటారు. కాబట్టి ఈ ప్రాబ్లం అంటే మేజర్గా వీళ్ళకి ఇలా ఉండడం వల్ల కుజగ్రహం వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? 9వ ఇంట్లో కుజుడు ఉండడం అవుతుంటే దేశ శోషణం, స్థాననాశనం, విరోధం, అంటే ఆశానాచ్చ, ఏదైనా కనుక మనం కనుక ఎండిపోయినట్టు శరీరంగా ఉండటం, స్థాన భ్రష్టత్వము. తర్వాత ఏమవుతుందంటేనండి కొన్నిసార్లు వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్లో కుజుడు ఉండటం వల్ల 9th హౌస్ కూడా లాంగ్ ట్రావెల్స్ కూడా సూపర్ రిప్రజెంటేషన్ చేస్తుంది. అంతేకాకుండా 4వ ఇంట్లో ఉండటం వల్ల బంధువైరం, ధనక్షయం, భాగ్యహాని, భయం క్రూరంగా ఉంటుంది. అంటే వీళ్ళకి కుజుడు లాస్ట్ 2-3 months నుంచి సరిగా లేరండి. ఇంకొక 2 months కూడా వీళ్ళకి సరిగా కుజస్తంభన జరిగి ఒక 3 months 4 months వీళ్ళకి సరిగా ఇబ్బంది పరిస్థితులకు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి కూడా వీళ్ళకి కుజుడు ఇబ్బందిగా ఉన్నారనమాట. అయితే శుక్రుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మళ్ళీ చాలా చక్కటి యోగ్యతనిస్తుంది.
ఐదో ఇంట్లో బుధుడు కూడా ఉన్నారండి. బుధుడు కూడా యోగ్యతను ఇస్తారు వీళ్ళకి. వీళ్ళకి శుక్రుడు ఏమవుతుందంటే 4వ ఇంట్లో ఉండటం వల్ల దాసీ భృత్య జనాలాభ నిత్య మృష్టాన్న భోజనం ధన ధాన్య అభీష్టరార్థ పంచమస్తేద్ భవేద్ గురు. 5వ ఇంట్లో కనుక భవేద్ భృగౌ, నాట్ గురు, భృగో. భృగు అంటే శుక్రుడు 5వ ఇంట్లో ఏమవుతుందంటే దాసీ జన భృత్య లాభ, అంటే వీళ్ళ కింద పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ కానీ, హెల్పర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. నిత్య మృష్టాన్న భోజనం, చక్కగా ఇప్పుడు డైలీ భోజనం చేస్తూ ఉంటారండి. ధనధాన్య అభిష్టార్థ, వీళ్ళకి ధనం దొరుకుతుంది, ధాన్యం దొరుకుతుంది. అభిష్టార్థ, ఏదైనా కనుక ఒకటి కావాలనుకుంటే వీళ్ళకి సిద్ధిస్తుంది. ఈ టైంలో వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. పంచమంలో కనుక శుక్రుడు ఉంటే. ఇక్కడ ఇంకొకటి ఏమంటే వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ త్రూ లేడీస్, జెంట్స్కి అయితే చక్కగా లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, నిత్య మృష్టాన్న భోజనం. ఇది మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసామో లేదు నాకు ఐడియా లేదు. మనకి ఆధ్యాత్మికంగా కనుక చూస్తే ఏం చెప్తారంటే భోజనం టయానికి చేయాలని చెప్తారు. మనకి ఆయుర్వేదంలో చెప్తారు, ఎక్కడైనా చెప్తారు. రెండోది మనకి గుళ్ళల్లో కానీ ఇళ్ళలో కానీ ప్రసాదాలు కూడా చేసుకుంటాం, బాగా రుచికరమైన ప్రసాదాలు కూడా చేసుకుంటాం. అయిపోయిన వెంటనే ప్రసాదంలాగా తింటాం, భక్తిగా భోజనం చేస్తాం కదా, లోనకి తింటాం అన్నమాట. ఇది సింబాలిక్ ఏం చెప్తుందంటేనండి, ఈ భోజనం గురించి మనకి రామాయణంలో కూడా ప్రస్తావన వస్తుందండి. బాగా శబరి మనకి ఎంగిలి చేసిన రేగుపళ్ళు పెడుతుంది, కడుపు నింపాలని చెప్పేసి టయానికి తింటున్నావు అని అడుగుతుంది, భోజనం చేసావని అడుగుతుంది. ఇంకో మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, మనం టయానికి భోజనం చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే 1,00,000 మంది జనాలు మనకి అక్కడ బయట వెయిట్ చేస్తున్నారు మన గురించి, అయినా కానీ టయానికి భోజనం చేయాలంట. సో భోజనం చేయకపోతే ఏమవుతుంది, ఆత్మారాముడు లాన్ ఉండేసి అలా భోజనం టయానికి చేయకుండా పనులు చేస్తే అది రాక్షస కర్మ, దాని యొక్క ఫలితం ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది. ఇది ఎవరైనా వాళ్ళు డే టు డేలో దినచర్యలో ఆ భోజనం స్కిప్ చేస్తూ ఉన్నారు, భోజనం తినడానికి కూడా టైం లేదు, ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు అంటే వాళ్ళ మీద గ్రహాల యొక్క ప్రభావం చాలా నెగిటివ్గా ఉంది. ఎవరైతే టయానికి భోజనం చేస్తే చక్కగా నిద్రపోతున్నారో ప్లానెట్స్ వాళ్ళ మీద చాలా పాజిటివ్ యొక్క ఇంపాక్ట్ ఉంది. ఇది గమనించుకోవాలండి. మనకి ఎక్కడొక్కడికో మనకి నేచర్లో చాలా క్లూస్ ఇస్తాయండి, ఇది కూడా ఒక క్లూ. మనకి ఎక్కడెక్కడికి వెళ్ళిన అవసరం లేదు. కొంతమంది మన శ్వాస ముక్కులోంచి వచ్చే శ్వాసను పట్టుకొని ఇది ఇక్కడ ఈ ఎలిమెంట్స్ మారుతున్నాయి అని మాకు రహస్య విద్యలో ఉన్నాయండి. హిమాలయన్ యోగులు చేస్తారు ఇవి. అంటే మనం ముక్కులో పీల్చే గాలిలో ఉన్న డిఫరెన్స్నే పట్టుకొని మొత్తం ఏం జరుగుతుందో చెప్తారండి. ఇంకా మనం సింపుల్గా చేయాలంటే భోజనం టయానికి, మనకి ఏదైనా కారణం వల్ల టయానికి భోజనం మనం లేకపోతే ఆ ప్లేస్లో ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, లేదంటే కొన్ని గ్రహాలు వీళ్ళకి విపరీతంగా పట్టుకొని పీడిస్తుంది. అందులోని మేజర్ సూర్యుడు, ఎందుకంటే మనం భోజనానికి ఇచ్చేది సూర్యుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఎవరంటే అండి శని కూడా, కనుక సరైన భోజనం తినకపోతుంది. ఇక్కడ చూడండి శుక్రుడు నిత్య మృష్టాన్న భోజనం, అంటే వీళ్ళు డైలీ భోజనం చేస్తూ ఉన్నారు. డైలీ ఎప్పుడైతే వీళ్ళు భోజనం చేస్తున్నారో గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండదు అనేదానికి ఒక సింబల్ అండి. ఇది మనకి 2-3 శ్లోకాల్లో కూడా వస్తుంది. ఈ 12 రాసులు చెప్పుకునేటప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నామో లేదు, వీళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళకి చక్కగా భోజనం చేస్తున్నారు కాబట్టి న్యాచురల్గా ఎలాంటి పెద్ద పెద్ద గ్రహాలు కూడా వీళ్ళకి ఏమంత ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లేదని మనం ఒక క్లూస్ అనమాట మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకని మనం చెప్పుకోవచ్చు. గురుగారు మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూస్తే ఏ విధంగా ఉందంటారు? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. వీళ్ళకి 2 విషయాల్లో, ఒక విషయంలో పాజిటివ్ ఏంటంటే అందరికీ ధన ప్రాప్తి ఉంది, విపరీతంగా ధనం వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ అతిగా భయపడిపోతూ ఉంటారు. అది ఏంటో అర్థం కాదు, కానీ ఏదో ఒక రీజన్ తోటి ఈ నక్షత్రం వాళ్ళు, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వాళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ రాశి, ఈ 3 నక్షత్రాలు బంధించబడి ఉండే పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్ స్టేటస్, ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అమ్మకూడదు, ఏంటి అని చెప్పేసి మీకు ఇందాకనే చెప్పాను. నేను షూట్కి వచ్చేటప్పుడే కార్లో ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అమ్మొచ్చా అమ్మకూడదా చూసారా. అది రియల్ టైంలో నాకు స్కూట్కి వచ్చేటప్పుడు కార్లో కూర్చొని నాకు ఫోన్, మా అనురాధ నక్షత్రం విశాఖపట్నం సమయం ఫోన్ చేశారు. ఏంటంటే మీ వీడియోస్ ఫాలో అవుతాం అంటే ఇది అమ్మాలనుకుంటున్నాము, రేట్స్ వస్తున్నాయండి ఏంటి. చూడండి బంధనం అంటే ఏంటి, డెసిషన్ తీసుకోలేకపోవటం అనమాట, ఇన్ఎఫిషియన్సీ టేకింగ్ డెసిషన్. అది ఎందుకంటే బుధుని వల్ల బంధించబడినట్లు ఉంటారు వీళ్ళకి. ఆపర్చునిటీస్ ఉన్నాయి, వెళ్ళాలా వద్దా అని ఈ కన్ఫ్యూజన్ ఉండే స్థితిని బంధనం అంటారండి. దీనికి సంబంధించిన పరిహారాలు అవి చేసుకుంటే చక్కగా ఉంటుంది. తర్వాత అనురాధ వాళ్ళకి కార్యహాని, జ్యేష్ఠ వాళ్ళకి కూడా కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ వాళ్ళకి
ఏమవుతుందంటే అండి కొంచెం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు? పరిహార మార్గాలు ఫస్ట్ వీళ్ళకి బంధనము బంధించబడినట్లుంది, భయము భయపడినట్లుంది. ఈ 2 గ్రహాలు, ఒకళ్ళు బుధుడికి, రెండవది శుక్రుడికి. శుక్రుడికి అధిష్టాన దేవత మహాలక్ష్మి, బుధునికి అధిష్టాన దేవుడు శ్రీ మహావిష్ణు. వీళ్ళిద్దరికీ లక్ష్మీనారాయణని పూజ చేసిన, ఓకే, తర్వాత నారాయణ హృదయం అని ఉంటుంది, ఇది చదువుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామాలు చదువుకున్నా, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించిన, ఎక్కడున్న లక్ష్మీనారాయణ ఇద్దరు కనుక పూజించినట్టయితే రెండిటికి సంబంధించిన పరిహారం మనకు దొరుకుతుంది. ఇంకొకటి ఏం చెప్తామంటే తులసి చెట్టుని మనకి విష్ణుమూర్తికి సంబంధించి ఏమంటారు అత్యంత ప్రీతికరమైన చెట్టు. అందుకని తులసి చెట్టును బాగా పూజ చేసినా కానీ లేక భయము పోతుంది, బంధనం నుంచి పోతుంది. ఒక చిన్న రెమెడీ మనకి ఇంట్లోనే చేసుకోవచ్చండి, బట్ అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇది కాకుండా మనకి అనంత పద్మనాభ స్వామి అని పెంజర్లా అని ఉందండి. ఇది మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లో ఒక 30 కిలోమీటర్, శంషాబాద్ ఏజ్ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో అనంత పద్మనాభ స్వామి అని ఉంటారు. ఇది స్వయంభూ దేవాలయం. అంటే నేను పర్సనల్గా వెళ్ళి విజిట్ చేసిన, నా ఎక్స్పీరియన్స్ అమేజింగ్ అండి. అక్కడ ఉంటే ఏదో ఒక శుభవార్త వింటారండి. అంటే నేను అక్కడికి వెళ్ళక ముందు ఎప్పుడు ఈ చెప్పలా, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను పర్సనల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి. అందుకని అంత మంచి ప్లేస్ని ఇక్కడ వాళ్ళకి చెప్పాలి. అందులోనూ అక్కడ ఎవరంటారు, శ్రీ మహాలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి. బంధనం అంటే ఏంటండి, బంధించుకొని పోతాం. అక్కడ దేవుడు అనంతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రపంచం అంతా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ హొరైజన్ని మనలో ఉన్న నేరో మైండ్ తీసేసి అనంతాన్ని ఇచ్చే దేవుడు కాబట్టి అనంత పద్మనాభ స్వామి అక్కడ స్వయంభూగా వెలిచారు. అక్కడ వెళ్ళొచ్చు. ధనం కుబేర పాశుపతం హోమం చేయించుకోవాలి, లేదంటే శ్రీ సూక్తం సంపుటి కలిసి మహాలక్ష్మి హోమం చేసుకుంటే ధన ప్రవాహాలకు ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. ఎవరైనా కనుక అతిగా భయపడని అవసరం లేదు. ఫస్ట్ ఎవరికైనా అతిగా భయపడుతూ ఉంటే వీళ్ళకి చండీ హోమం కనుక ఆరు చండీ పారాయణం కనుక చేయించుకుంటే చక్కగా వీళ్ళకి ఇంట్లో వేద బ్రాహ్మణుల ఘోష చేస్తే ఆ ఇల్లంతా బాగా ప్యూరిఫై అవుతుంది, బాగుంటుంది.